గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు డి శ్రీనివాస్ సంసార సభకు హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యాడని, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నుండి పీసీసీ స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగారు అన్నారు. రాజశేఖర్ రెడ్డి, డి శ్రీనివాస్ జోడీగా ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు, దేశంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కీలకంగా ఉన్నారని అన్నారు. పాతకాలం విలువలు కాపాడిన వారిలో డిఎస్ ఒకరని అన్నారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు లోటని అన్నారు. ఈ సందర్భంగా డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ గారి పాత్ర అందులో చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా శ్రీనివాస్ గారు వైఎస్ రాజశేఖర గారి జోడి చాలా అద్భుతమైన జోడి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ యూపీఏ మొదటి గవర్నమెంట్ రావడంలో వారి పాత్ర రాజశేఖర రెడ్డి గారు దాని సమృద్ధిగా శ్రీనివాస్ గారి పాత్ర కూడా ఉంది. అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తిరిగి తన మాతృ సంస్థలోకి చేరిన కొద్ది రోజుల్లోనే ఆయన మరణించడం బాధాకరం. తెలంగాణ నాకు బాధాకరం. ఏది ఏమైనా సరే ఆయన లెగసీ పార్టీలు ఏమైనా సరే వాళ్ళ కుమారులు అంటే రాజకీయ విధానాలు కాకపోయినా సరే సామాజిక సేవ కానీ, ప్రజలకు సేవ కానీ, ఈ అంశాలను వాళ్ళ కుమారులు శ్రీనివాస్ గారి లెగసీని కంటిన్యూ చేస్తారని నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆశిస్తూ వారి కుమారుడైన నారాయణ గారు, సంజయ్ గారు, వారి కుటుంబ సభ్యులు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంతాప సాధన తెలియజేస్తూ అందరికీ